5 seconds. స్టార్ట్. భారతదేశం వంటి విశాలమైన దేశంలో సామాజిక వ్యవస్థను పూర్తిగా మార్చివేసి దేశంలో స్వయం సమృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థ ఏర్పడాలంటే ప్రణాళికాబద్ధమైన ప్రాతిపదికపై దేశాన్ని ముందుకు నడపటం ఎంతైనా అవసరం. తీర్చవలసిన అవసరాలు అపరిమితంగానూ అందుబాటులో ఉన్న వనరులు చాలా పరిమితంగానూ ఉన్న పరిస్థితులలో ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో అభివృద్ధిని సాధించుకోవటం తప్పనిసరి అవుతున్నది. ఈ విషయాన్ని మొట్టమొదటగా గమనించిన వ్యక్తి నెహ్రూ. ఆయన ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ సంస్థ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఆధునిక ప్రణాళికా యుగానికి నాంది పలికింది. గ్రామీణ కుటీర పరిశ్రమలను అన్ని విధాలా గట్టిగా బలపరచాలని నెహ్రూ చెప్పారు. అంత మాత్రం చేత భారీ పరిశ్రమలను నిర్లక్ష్యం చేయటం తగదని అన్నారు. ప్రజల భౌతిక సాంస్కృతిక జీవనానికి సంబంధించిన అన్ని శాఖలను జాతీయాభివృద్ధి పథకంలో సముచిత స్థానం ఉంది. సమన్వయ పద్ధతిలో వృద్ధి చెందటానికి వీలు ఉండాలని వివరించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే నెహ్రూ అధ్యక్షతన ఏర్పడిన ప్రణాళికా సంఘం భారతదేశంలోని ఆర్థిక సమస్యల విషయంలో ఆలోచన ధోరణి పూర్తిగా మారటానికి దారితీసిందని చెప్పవచ్చు. ఊపిరి సలపటానికి సైతం వీలు లేని రాజకీయ కార్యక్రమాలలో ఉంటూ కూడా తీరిక చేసుకొని ప్రణాళికా సంఘం కార్యకలాపాల పట్ల తగినంత శ్రద్ధాసక్తులు కనబరిచారు. కుటీర పరిశ్రమకు పోటీగా భారీ పరిశ్రమలు రాకుండా చూడాలన్నారు. ఉత్పత్తి, వినిమయం, పంపిణీ, వాణిజ్యం, సాంఘిక సేవా కార్యక్రమాలు, ఆదాయ పెట్టుబడి, జాతీయ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని ప్రణాళికలను రూపొందించాలనే కీలకమైన నిర్ణయం నెహ్రూ కాలంలోనే తీసుకోబడింది. ఆ నిర్ణయ ప్రభావమే ఈనాటికి మన దేశంలో ప్రతి చర్య విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నది. దేశానికి స్వాతంత్రం లభించిన తరువాత నెహ్రూ భారతదేశ మొట్టమొదటి ప్రధాని అయ్యారు. దేశ విభజన వల్ల ఎన్నో సమస్యలకు, ఇబ్బందులకు లోనైన క్లిష్ట పరిస్థితులలో సైతం నెహ్రూ ప్రణాళికలను విస్మరించలేదు. పైగా ఆర్థిక కార్యక్రమ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఆధునిక యుగంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రణాళికాబద్ధమైన కేంద్ర నాయకత్వం అవసరమని నెహ్రూ చెప్పారు. దానితో పాటు మొత్తం సమాజ భద్రతకు హానికరం పద్ధతిలో రాజకీయ, ఆర్థిక అధికారాన్ని సాధ్యమైనంత వరకు వికేంద్రీకరించాలని అన్నారు. 4 దశాబ్దాల ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కృషి జరిగిన పేదరిక నిర్మూలన పథకాలు అనేకం చేపట్టిన పేదల సంఖ్యలో ప్రపంచంలో ముందున్నాం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజానీకానికి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, భూమి లేని గ్రామీణ నిరుపేదల హామీ పథకాల వల్ల
పనులు కల్పించటం ప్రశంసనీయం. పలు పేదరిక నిర్మూలన పథకాల అమలు ద్వారా ఈ సంవత్సరాంతానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని 20% తగ్గించాలని నిర్ణయించారు. అయితే అధికారులు ఈ పథకాలను అమలు చేయటంలో చొరవ, ఉత్సాహం చూపించడం లేదనే మాట వినిపిస్తున్నది. ఇప్పటికి ఉన్న సమస్యలు తగ్గకపోగా ప్రణాళికల రూపకల్పనలో పలు లోపాలుండటమే కొత్త రూపు దాల్చడానికి కారణమవుతున్నది. ప్రణాళికావేత్తలు లక్ష్య నిర్దేశానికే అధిక ప్రాధాన్యత ఇచ్చుట వల్ల అమలులో నిర్లక్ష్యం జరుగుతున్నది. ప్రణాళికావేత్తలకు కొన్ని బలమైన నమ్మకాలున్నాయి. శీఘ్రగతిన ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు పలు ఆదాయ మార్గాలు ఆసక్తిని ప్రదర్శిస్తాయి. ఎందుకంటే ఆ ఫలితాలు వారికి కూడా లభిస్తాయని భావిస్తారు. చెప్పుకోవడానికి ఈ వాదన చాలా బాగున్నప్పటికీ ఆచరణ అందుకు భిన్నంగా ఉంటుంది. నిధుల కొరత, సరళంగా లేకపోవటం, ప్రజల సహాయ సహకారాలు లోపించటం, లబ్ధిదారుల ఎంపికలో దొడ్డిదారులు తదితర అంశాలన్నీ అడ్డంకులవుతున్నాయి. 21వ శతాబ్దంలోకి మన దేశం ఒక బలమైన శక్తిగా రూపొంది పలు సమస్యల నుంచి బయటపడాలంటే ప్రణాళికా విధానాలను పునఃపరిశీలన చేయటమే కాదు, తిరిగి రూపొందించుకోవలసి ఉంటుంది. అప్పుడే మనం కన్న కలలు నిజమవుతాయి. ఆర్థికాభివృద్ధికి ఎగుమతులను పెంచుకొని తద్వారా ఆదాయ వనరులను మెరుగుపరుచుకోవాలి. అయితే ప్రస్తుతం మనం అనుసరిస్తున్న విధానాల వల్ల ఎన్నో చిక్కులను ఎదుర్కొంటున్నాం. దిగుమతుల విధానం సులభం చేయటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. ఎగుమతులు పెరగాలంటే మన వస్తువుల నాణ్యత పెరగాలి. అందుకవసరమైన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. అప్పుడే మార్కెట్లో పోటీని తట్టుకొని నిలబడగలం. ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ సాధించిన విజయాలు కూడా ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే దశ ఉండేది. ఇప్పుడు దాదాపు స్వయం సమృద్ధిని సాధించి కొన్ని వ్యవసాయోత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా మంచి విజయాలున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఈ విజయాల పట్ల సంతృప్తులు కావటం లేదు. మనం అభివృద్ధి క్రమంలో 10వ స్థానంలో ఉన్నాము. ఖచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రాధాన్యతలను బట్టి లక్ష్య సాధనకు కృషి చేయాలి. మన అభివృద్ధి క్రమం ప్రజల పాత్రతో, ప్రజల చొరవతో జరగాలి. వారు భాగస్వాములనే భావన కలగాలి. స్వరాజ్యం, గ్రామాల స్వయం సమృద్ధి, గ్రామీణాభివృద్ధి, వికేంద్రీకరణ ప్రాతిపదికపై అభివృద్ధిని సాధించాలి. పేదరికం, నిరుద్యోగం, ఇతర విభేదాలను తొలగించి సమాజం ఏర్పాటుకు కృషి జరగాలి. ఇందుకు ఎంతో జాగ్రత్త వహించాలి. అప్పుడు మాత్రమే కోట్లాది ప్రజలు తాము కన్న కలలు నిజం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోగలుగుతారు. దట్స్ ఆల్.